మన యొక్క ధ్యానం కొరకు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. మొదటి వాక్యముని 2వ వాక్యముని చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి వాక్యమును 2వ వాక్యముని చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడుకట్టను విప్పెదను, ద్వారములు అతని ఎదుటను వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దానము ఇంచుమించుగా పరిశుద్ధ గ్రంథముని చదువుతున్న వారందరూ ఎరిగి ఉన్న ఒక కార్యమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములని సరళం చేయదనని చెప్పిన ఈ వాగ్దానముని మన యొక్క జీవితంలో అనేక సందర్భములలో అనేక ఆటంకములని తొలగించే నిమిత్తము మనకు ముందుగా దేవుడు వెళ్ళుచున్నారు, ఆయన ఆటంకములని తొలగించదరని ఆ విశ్వాసముతో మన యొక్క జీవితంలో ఈ వాగ్దానములని ఉపయోగించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దాన వాక్యములని మనము ధ్యానించినట్లయితే దీనిలో మొట్టమొదటిగా ఈ వాగ్దానములో చెప్పబడి ఉన్న కార్యముని చూసినప్పుడు దేవుడు ఈ మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళం చేయుటకు మునుపు మన మీద అధికారముతో ఉన్న అధికారములు, మనకు విరోధముగా ఉన్న విరోధములు, వీటన్నిటినీ తీసివేసి తర్వాత నేను నీకు ముందుగా పోవచ్చు అనే మాటని సెలవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ వాగ్దానముని మన యొక్క జీవితంలో ఇచ్చి ఉన్నారు. ఈ వాగ్దానము మన యొక్క జీవితంలో సొంతముగా మార్చబడవలనంటే దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టియే మనము ముందుగా వెళ్ళి తర్వాత దేవుని చిత్తముని తెలుసుకొనుటకును, దేవుని దానికి తర్వాత దేవుని సహాయముని వెతుకుటకును మనం ముందుగా వెళ్ళొచ్చు. ఆ మార్గములలో కష్టము కలిగిన తర్వాత దేవుని వేడుకొనటమును ఈ మెట్టగా ఉన్న స్థలములు సరళం చేయబడుచున్న అనుభవము కాదు. దేవుడు ఏ విధముగా వాగ్దానం ఇచ్చి ఉన్నారంటే నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములని సరళం చేయదనని చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మన యొక్క మార్గములో క్రైస్తవ జీవితముని గురించి ధ్యానించినప్పుడు క్రైస్తవ జీవితంలో ఉన్న మార్గమే ఇరుకైనది. ఇరుకైన మార్గములలోనే నడిపించదనని దేవుడు క్రైస్తవ జీవితముని గురించి చెప్పుచున్నారు. ఇరుకైన మార్గమే పరలోక రాజ్యమునకు వెళ్ళుచున్న మార్గం అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ వాగ్దానముని బట్టి చూసినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములని సరళం చేయదనని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే క్రైస్తవ జీవితము ఇరుకైన మార్గములు గలది కానీ ఆ క్రైస్తవ జీవితంలో ఉన్న మార్గములో మనము ముందుగా వెళ్ళటము కాదు. కానీ దేవుడు మనకు ముందుగా వెళ్ళినట్లయితే ఆ ఇరుకైన మార్గము మన యొక్క జీవితంలో సరళం చేయబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము మన యొక్క వాంఛలని బట్టి, మన యొక్క కోరికలని బట్టి మనము దేవుని వేడుకొనుచున్న అనుభవము కాదు. కానీ దేవుడు ముందుగా వెళ్ళి ఉన్న ఆ మార్గములో వెళ్ళుటకు మనము సిద్ధపడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము
మన యొక్క సొంత అనుభవములని బట్టి కాకుండా దేవుడు ఏ మార్గములలో వెళ్ళి ఉన్నారో వాటిని తెలుసుకోవాలి. నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలములని సరళం చేయుదునని దేవుడు చెప్పి ఉన్నారు. దానిని బట్టి చూసినట్లయితే దేవుడు ఏ మార్గములో మనకు ముందుగా వెళ్ళి ఉన్నారో వాటిని తెలుసుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనకు ముందుగా ఆయన వెళ్ళి ఉన్నారు. ఏ మార్గములో వెళ్ళి ఉన్నారని ఎరగకపోయినట్లయితే మన యొక్క జీవితంలో సరళం చేయబడి ఉన్న మార్గములో మనం వెళ్ళలేము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ మార్గములో మిక్కిలి విశేషమైనది. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ముందుగా వెళ్ళి ఉన్న మార్గములు అవి శ్రేష్టమైనది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఈ మెట్టగా ఉన్న స్థలములు, ఇంగ్లీష్లో చదవండి ఆ వాక్యంని. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యము. చాలు. నేను నీకు ముందుగా వెళ్ళి వంకరగా ఉన్న మార్గములని తిన్నవిగా దానిని సరళం చేయదనని ఇంగ్లీష్లో చదివినప్పుడు దానిని గురించి మనం చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో వంకరగా ఉన్నవారు, వంకర మార్గములలో నడుచుచున్నవారు అని కొందరిని గురించి కొన్ని కార్యములు రాయబడి ఉన్నది. సరళం చేయబడి ఉన్న మార్గము ఏ మార్గమని మనము తర్వాత ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా వంకరగా ఉన్న మార్గము ఎవరిది, ఎవరి యొక్క మార్గములు వంకరగా అవి కనబడుచున్నదని మనము ధ్యానించినట్లయితే, ఇదే యెషయా గ్రంథములో 27వ అధ్యాయము 1వ వాక్యముని చదివినట్లయితే, సర్పము పాముల యొక్క మార్గము అవి వంకరగా ఉండునని రాయబడి ఉన్నది. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనిను, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీద మకరమును సహించును, సంహరించును. వంకర సర్పముని ఆయన దండించును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పాముల యొక్క మార్గములు వంకరగా తిన్నవిగా కనబడకపోవటకు కారణము ఈ పాములే. ఏ దేవుడు యెషయాతో ఈ పాములని గురించి మాట్లాడుతున్నప్పుడు వంకర సర్పములు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సర్పముల యొక్క స్వభావాన్ని బట్టి ధ్యానించినట్లయితే, ఈ మెట్టగా ఉన్న స్థలములు, వంకర త్రోవలు అని మనము ధ్యానించినప్పుడు ఈ యొక్క సర్పములు వంటి స్వభావము కలిగిన వారి యొక్క మార్గములు అవి తిన్నని మార్గముగా ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సర్పం యొక్క స్వభావములు తనలో ఉన్న బలము, తనలో ఉన్న జ్ఞానము, తనలో ఉన్న ఇటువంటి కఠినమైన కార్యములని నమ్మి తన యొక్క మార్గములలో అవి నడుచుచున్నది. కుయుక్తిగా తన యొక్క మార్గములలో అవి వెళ్ళుచున్నది. సర్పముల యొక్క మార్గములు అవి కపటము లేనిదిగా ఉండదు, కుయుక్తిగానే ఉండును. సర్పముల యొక్క మార్గములను చూసినట్లయితే అవి తిన్నని మార్గములలో రాదు. మనుషులు ఉన్నప్పుడు దాగుకొని, మనుషులు లేనప్పుడు ఒక మార్గము, మనుషులు ఉన్నప్పుడు ఒక మార్గము. సర్పములు కుయుక్తిగానే నడుచులే తప్ప వాటి యొక్క మార్గములు సరళం చేయబడినది కాదు. దాగుకొని వెళ్ళుచున్న మార్గము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క మార్గములు సర్పము యొక్క మార్గముగా ఉన్నట్లయితే దేవుడు ముందుగా వెళ్ళి ఉన్న మార్గము ఆ మార్గము కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
దేవుడు ముందుగా వెళ్ళి ఉన్న మార్గము కాకుండా అవి క్విక్తిగా, సర్పము ఎందుకు క్విక్తిగా నడుస్తుందంటే ప్రాణ భయం. మనుషులు ఉన్నప్పుడు తిన్నగా వెళ్తే ఇక్కడ చంపేస్తారని, తప్పించుకోవాలని, తన యొక్క ప్రాణముని కాపాడుకోవటకు క్విక్తిగా అవి ప్రవర్తించుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క జీవితంలో వంకర మార్గములలో ఎందుకు నడుచుచున్నారంటే తమ యొక్క జీవితంలో క్విక్తిగా తమను తాము రక్షించుకోవాలని, క్విక్తిగా తమ యొక్క జీవితంలో తన యొక్క ప్రాణముని కాపాడుకోవాలని ప్రయాసపడి క్విక్తిగా నడుచుచున్నప్పుడే వారి యొక్క మార్గములు వంకరగా మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో వంకర మార్గములు సరళం చేయబడవలనంటే దేవుడు ఆ మార్గముల్లో ముందుగా వెళ్ళి ఉండవలను. మన యొక్క జీవితంలో ఈ సర్పములు వెళ్ళి ఉన్న మార్గములో నడవకూడదు. సామెతలు చదువుతున్నప్పుడు సర్పముల యొక్క మార్గముని ఎవరిని ఎరుగరు అని రాయబడి ఉన్నది. ఆ విధముగానే కొందరి యొక్క జీవితంలో తమ యొక్క జీవితంలో దాగుకొని తప్పించుకొనుటకే జీవితముని కొనసాగించుతున్నారు కానీ యథార్థముగా తన యొక్క జీవితంలో ముందుకు సాగుతున్న అనుభవం గలవారు తక్కువగా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళం చేయుదునని చెప్పిన దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. మనకు ముందుగా పావుల యొక్క మార్గములలో వెళ్ళవద్దు, మనకు ముందుగా వెళ్ళి ఉన్న యేసు ప్రభు యొక్క మార్గములోనే నడిచేదము. యేసు ప్రభు ఈ పాముల వలె తప్పించుకొనుటకు ప్రయాసపడలేదు. తన్ను చంపుటకు వచ్చినప్పుడు, తన విరోధముగా తన్ను నేరారూపణ చేయుటకు వచ్చినప్పుడు, తన్ను నిందించుటకు వచ్చినప్పుడు, తన్ను అప్పగించుటకు పట్టించుటకు వచ్చినప్పుడు తప్పించుకోలేదు. తప్పించుకొని ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క మార్గము కూడా తిన్నవి కావు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తిన్నని మార్గములో నడుచుచున్నవారు తమ యొక్క జీవితంలో ఎటువంటి శోధనలు, ఎటువంటి పోరాటములు, ఏ విధమైన కార్యములు వచ్చినను తప్పించుకొనుటకు ప్రయాసపడరు, దానిలోనే నడుచుచున్న వారై ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితము తప్పించుకొనుచున్న మార్గముగా ఉండకూడదు. అందుకే ఈ యొక్క వాక్యముని బట్టి మెట్టగా ఉన్న స్థలములు, వంకర త్రోవలు, మనుషులకు తప్పించుకోవాలని, సాతానుడికి తప్పించుకోవాలని, తప్పించుకొనుటకు ప్రయాసపడి జీవించుతున్న జీవితమే అనేక జీవితమును చూసినట్లయితే ముందు జాగ్రత్త. అంటే తర్వాత వారి విషయంలో నిందలు రాకూడదు, అవమానములు రాకూడదు, పేరు చెడిపోకూడదు, జీవితంలో ఏ విధమైన హాని కలగకూడదు, ఎవరినూ నేరారోపణ చేయకూడదనే విషయంలో తమ యొక్క జీవితముని దేవుని కొరకు మార్చుకొనకుండా ఇటువంటి వారి కొరకు మార్చుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంతవరకు మనము క్రైస్తవ జీవితముని చేసి ఉన్నాము. క్రైస్తవ జీవితంలో మనకు పేరు చెడిపోకూడదని మార్చుకొని ఉన్నామా? దేవుని కొరకు మార్చుకొని ఉన్నామా? మన యొక్క జీవితంలో మనల్ని ఎవరు నిందించకూడదని జీవితాన్ని మార్చుకొనుచున్నామా? దేవుని యొక్క ప్రేమని బట్టి మార్చుకొనుచున్నామా? ఇద్దరును మార్చబడుతున్నారు. ఇద్దరి యొక్క జీవితము కూడా మార్చబడుతుంది కానీ మార్చబడుతున్న అనుభవములు వేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితం మార్చబడాలంటే క్రీస్తు యొక్క ప్రేమని బట్టి, దేవుని యొక్క సులువని ధ్యానించి ప్రేమని బట్టి మార్చబడవాలనే తప్ప మనుషులకు భయపడి, నిందల అవమానములకు భయపడి, మనుషుల యొక్క మాటలకు భయపడి జీవితం మారినట్లయితే
ఆ మార్గము తిన్ననిది కాదు. ఒకవేళ తమ యొక్క జీవితంలో మనుషులకు భయపడి, తమ యొక్క జీవితంలో దాగుకొని మనుషులకు భయపడి మారిపోయినట్లయితే, మారిపోయిన వారి యొక్క జీవితంలో నిందలు వచ్చినప్పుడు సహించలేరు. మారి ఉన్న నేను యథార్థముగా జీవించుచున్నానని చెప్పి వారి యొక్క జీవితంలో అవమానములు, వారి యొక్క జీవితంలో నేరారోపణ చేయబడుతున్నప్పుడు దానిని సహించలేరు. కారణము తమ యొక్క జీవితము ఎందుకు మార్చబడి ఉన్నదంటే నేరారోపణ చేయబడకూడదని. ఎందుకు మార్చుకొని ఉన్నారంటే తమ యొక్క జీవితంలో తమను ఎవరును నిందించకూడదని, తమ యొక్క జీవితంలో ఎవరును తమను వేలెత్తి చూపించకూడదనే ఉద్దేశంతో మారి ఉన్నాము. అందుకే సహించలేని పరిస్థితి. యేసు ప్రభు యొక్క మార్గముని గురించి మనం ధ్యానించినట్లయితే, బాధ పెట్టువారిని, పలు విధములైన హింసించుచున్న వారిని గురించి, శ్రమ పెట్టు వారిని గురించి వారు ఏ విధముగా ఉండవలనని యేసు ప్రభు చెప్పలేదు. ఏ స్థలములో కూడా శ్రమ పెట్టుచున్న మీరు ఈ విధముగా ఉండవలనని చెప్పలేదు. ఎవరైతే శ్రమ పెట్టబడుచున్నారో, ఎవరు హింసింపబడుచున్నారో, ఎవరు అభేంద్రములకు గురి అవుతున్నారో, ఎవరైతే ఆటంకపరచబడుతున్నారో వారినే ఆదరించి సహించుడి, సంతోషముగా ఉండుడి, మీరు మౌనముగా ఉండుడి అని వారికే ఆలోచన చెప్పుచున్నారు. కానీ హింసించుచున్న వారికో, శ్రమ పెట్టు వారికో ఏ ఆలోచనని యేసు ప్రభు చెప్పలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందు నిమిత్తం అంటే హింసించుచున్న వారికో హింసించవద్దు, శ్రమ పెట్టవద్దు, బాధ పెట్టవద్దని ఆ విధముగా చెప్పటము కంటే హింసింపబడుచున్న వారిని సహించుటకే కృప పొందవలనని యేసు ప్రభు చెబుతున్నారు. శ్రమ పెట్టబడుచున్న వారు దేవుని ద్వారా కృప పొంది సహించుడి, అంతవరకు సహించుడి అని చెప్పుచున్నారు. దానిని బట్టి ధ్యానించినట్లయితే క్రైస్తవ జీవితములో తిన్నని మార్గము, వంకర మార్గము కాకుండా తిన్నని మార్గమని చెప్పుటయే తప్పించుకొనటము కాదు, ఆ మార్గములో వెళ్ళి సహించుట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో ఈరోజు దేవుని సన్నిధానంలో చూసినట్లయితే మన ముందు జాగ్రత్త పడేది ఏ విషయంలో జాగ్రత్త పడుతున్నాము? మన ముందుగా జాగ్రత్తగా మెలకువతో ఉండవలసిన కార్యం ఏమిటంటే మన జీవితము, మన యొక్క జీవితంలో పాపం ప్రవేశించకుండా, మన యొక్క జీవితంలో ఏమాత్రమును దేవునికి ఇష్టము లేని కార్యములు ప్రవేశించకుండా ఉండుటకి జాగ్రత్త పడవలనే తప్ప పేరు చెడిపోకుండా ఉండుటకు జాగ్రత్త పడవలసిన అవసరం లేదు. మన యొక్క జీవితంలో నిందలు రాకుండా ఉండుటకు మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ మార్గము సర్పమేక మార్గములు. సర్పమేక మార్గములలో తనకు ఏ హాని కలగకూడదని తాను వెళ్ళుచున్న మార్గమే సర్పమేక మార్గం. ఏది తిన్నవిగా ఉండదు ఆ మార్గం. మన యొక్క క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నాకు ఏ నష్టము కలగకూడదు, నాకు ఏ హాని కలగకూడదు, నాకు ఏ మాట రాకూడదని జీవించుచున్న జీవితము తిన్నని మార్గములో నడుచుచున్న జీవితము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఇటువంటి నిందలు, అవమానములు, కష్టములు, నష్టములు, హాని కలిగినప్పుడు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మనము దానిని సహించకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఇంకనూ ఆ మార్గములు సరళం చేయబడలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ద్వారా బలము నొందుచున్న జనులు వారు బాకాలోయలో పడి వెళ్ళినను వాటిని జలమయముగా మార్చుకొనగలరు. బాకాలోయలో పడి వెళ్ళినను వారు ఆ మార్గములని మార్చుకొనరు, తప్పించుకొనరు, కానీ ఆ మార్గముల్లోనే వెళ్ళుదురు. చదవండి. 84వ కీర్తనలు చదివినప్పుడు
5వ వాక్యం 6వ వాక్యంని చదవండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయల్లో పడి వెళ్ళొచ్చు, దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవులతో కప్పును. చాలు. వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. వారు బాకాలోయ కన్నీటి లోయ, అది జీవితంలో కష్టములు కన్నీళ్లు ఉన్నాయని చెప్పి ఆ లోయలో గుండా వెళ్లకుండా వేరే మార్గములని చూడలేదు. వారిని నడిపించినప్పుడు దేవుడు బాకాలోయలోనే నడిపించుచున్నారు. కానీ నిజముగా దేవుడు మనకు ముందుగా వెళ్ళినట్లయితే ఆ బాకాలోయలోనూ మనము జలమయముగా మార్చుకొని సంతోషముగా ముందుకు సాగగలము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో మన యొక్క మార్గములలో దేవుడు మనకు ముందుగా వెళ్ళక మనం ముందుగా వెళ్ళి తర్వాత దేవుణ్ణి రమ్మని పిలిచినప్పుడే బాధపడుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనమే శోధనల్లో కొన్ని కష్టములలో చిక్కుకొని తర్వాత దేవుణ్ణి పిలుస్తాము వచ్చి సహాయం చేయమని. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవుని యొక్క తిన్నని మార్గములో సర్పముల వంటి మార్గము కాదు. దేవుని యొక్క మార్గములు సర్పముల వలె మారి మారి మార్చబడుచున్న మార్గము కానే కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని యోబు గ్రంథములో కూడా మనం చదువుతున్నాం. 26వ అధ్యాయంలో చదివినప్పుడు సర్పముల యొక్క మార్గముని గురించి రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. పారిపోవచ్చున్న మహాసర్పం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో తన యొక్క హస్తము వంకర సర్పముని శపించును, నశింపచేయునని యోబు చెబుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క అనుభవముని బట్టి ధ్యానించి చూసినట్లయితే వంకర సర్పములు, వంకర మార్గములు దేవునికి ఇష్టం లేనివి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత వంకర జనులని కొందరిని దేవుడు చెప్పుచున్నారు. ద్వితీయోపదేశ కాండములు చదివినట్లయితే వారు వంకర జనులు. ద్వితీయోపదేశ కాండములో వారు వంకర జనులు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా చదువుతున్నాం. 3వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. 2:15 చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనంజులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 14వ వాక్యం నుంచి చదవండి. 14వ వాక్యం నుండి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను. ఈ మూర్ఖమైన వంకర జనుల మధ్య నిరపరాధులను, నిష్కలంకమైన వారుగా ఉండుటకు అని ఫిలిప్పీయులకు పౌలు రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మూర్ఖమైన వంకర జనులు పౌలు ఈ ఫిలిప్పీ సంఘములో తాను వెళ్ళి చూసిన కార్యములని బట్టి అక్కడ మూర్ఖమైన వంకర జనులు
వంకర మార్గములు, ఈ మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళం చేయదనని చెప్పిన ఆ వాగ్దానముని బట్టి చూసినట్లయితే, ఈ వంకర మార్గములు ఎలా కలుగుతున్నదంటే తమ యొక్క మూర్ఖమైన ప్రవర్తన ద్వారా ఈ వంకర మార్గములు కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటి మధ్యలో, ఈ మూర్ఖమైన వంకర జనుల మధ్యలో నుండి, వారి మధ్యలో నుండి కూడా నిరపరాధులను నిష్కలంకము గలవారుగా జీవించుటకు ఏ విధముగా జీవించాలని పౌలు ఆలోచన చెప్పుచున్నాడంటే, అదే వాక్యములో చదువుతున్నప్పుడు సనుగులు సంశయములని మాని జీవించవాలని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ వంకర మార్గములని సరళం చేయదను అని దేవుడు చెప్పినప్పుడు మనకు ముందుగా వెళ్ళి, దేవుడి క్రియ చేయుచున్న మనకు ముందుగా వెళ్ళి ఆయన సరళం చేసిన మార్గం ఏమిటంటే సనుగులు సంశయములని మానివేయించిన ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఇదే మార్గములో మనకు ముందుగా వెళ్ళి ఉన్నారు. ఈ మార్గములో యేసు ప్రభు నడిపించబడి ఉన్న, తండ్రి ద్వారా నడిపించబడి ఉన్న మార్గములో కష్టమైనను పోరాటములైనను తన యొక్క జీవితంలో ఏదైనాను సనుగులతో తన యొక్క జీవితంలో ముందుకు సాగలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సనుగులు సంశయములని మాని ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో మన యొక్క వంకర త్రోవలు, మన యొక్క వంకర జీవితము మార్చబడి ఉన్నది అని ఎలా చెప్పగలము? మనకు ముందుగా వెళ్ళి దేవుడు మన యొక్క మార్గములని సరళం చేసి ఉన్నారని మన యొక్క జీవితంలో ఏ విధముగా చెప్పగలమంటే మన యొక్క మార్గములలో సనుగులు సంశయములు ఉండదు. దేవుడు మనల్ని నడిపించుచున్న మార్గములలో సనుగుతూనే మన యొక్క జీవితము ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు జనులలో దేవుడు వారిని నడిపించినప్పుడు, అరణ్యములో వారిని నడిపించి దేవుడు అనేక అద్భుతముల ద్వారా వారిని నడిపించుచున్నప్పుడు సాధారణమైన భూసంబంధమైన ఆశీర్వాదముల కొరకు, భూసంబంధమైన నీళ్లు, ఆహారము, వీటి కొరకు వారు సరిగినప్పుడు దేవుడు వారి యొక్క మార్గములని మార్చివేసి ఉన్నారు. దేవుడు నడిపించుచున్న వారిని ఆ మార్గంలో వారిని నడిపించగా అరణ్యములోనే నశింపచేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నూతన నిబంధన కాలంలో జీవించుచున్న మన యొక్క జీవితంలో మనలో అయితే దేవుడు కనికరము గల దేవుడై మరొక్కసారి కూడా మనకు అవకాశములను ఇచ్చుచున్నారు. మరలా ఇటువంటి మార్గములలో నడిపించబడుచున్నప్పుడు సనుగుచు మన యొక్క జీవితంలో ముందుకు సాగక సంతోషముతో, స్తోత్రములతో, స్తుతులతో మనపూర్వకముగా ముందుకు సాగుటకు మనం ప్రయాసపడాలి. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో ఈ వంకర త్రోవలు మన యొక్క జీవితంలో మార్చబడను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములని సరళం చేయదునని చెప్పి ఉన్న దేవుడు మన యొక్క జీవితంలో నిశ్చయముగా దానిని మార్చదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వంకర త్రోవలు ఏ విధముగా మార్చబడునని మరొక కార్యముని ధ్యానించినట్లయితే సామెతల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడ సామెతల్లో సొలొమోను సామెతలని రాయించున్నప్పుడు అప్పుడు నీ వంకర త్రోవలు మార్చబడును అని ఒక కార్యముని గురించి రాసి ఉన్నాడు. ఎప్పుడు మార్చబడునని రాసి ఉన్నాడంటే చదవండి, సామెతలు 2వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు, మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు నడుచుచున్న త్రోవలు వంకరమైన త్రోవలు, వాటిలో నుండి నిన్ను రక్షించును. ఎప్పుడు రక్షించునంటే ఇదే అధ్యాయంలో ప్రారంభంలో మనం చదివినట్లయితే
సామెతలు 2వ అధ్యాయముని మనం 2వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనముని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, అప్పుడు ఏ ఏ కార్యములు లభించునని ఈ సొలొమోను ఈ సామెతల్లో రాసి ఉన్నాడు. దానిలో ఒక్క కార్యమే, వారి యొక్క మార్గములు వంకర ద్రోవలు, వాటిలో నుండి నిన్ను రక్షించును అనే మాట రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క వంకర ద్రోవల్లో నుండి మన యొక్క జీవితము రక్షింపబడవలనంటే జ్ఞానముని, దేవుని యొక్క వాక్యములు, జ్ఞానముని మనం వెతికినప్పుడే ఈ వంకర ద్రోవలని వాటిలో నుండి మనము రక్షింపబడగలము. మనము దేవుని ఇక్కడ ఎవరిని జ్ఞానముని వెతకవలనని చెప్పుతున్నది, ఈ జ్ఞానము యేసు ప్రభుకు పోల్చబడిన ఒక కార్యం. యేసు ప్రభుని అవసరతల కొరకు, మన యొక్క జీవితంలో ఉన్న కష్టముల కొరకు, యేసు ప్రభుని ఏదో మన యొక్క జీవితంలో ఉన్న ఆశీర్వాదముల కొరకు వెతికినట్లయితే ఈ వంకర ద్రోవల్లో నుండి మనము తప్పించుకొనలేము. యేసు ప్రభుని వెండిని వెతికినట్లు, దాచబడి ఉన్న ఆ బంగారముని ధనముని వెతికినట్లే వెతికినప్పుడు మాత్రమే మనము రక్షింపబడుతున్నాము. మన యొక్క జీవితంలో ఈ వంకర ద్రోవలు మన యొక్క జీవితంలో నుండి తొలగిపోయి సరళం చేయబడి ఉన్న మార్గములలో మనము నడిపించబడుతున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ద్రోవలు నిశ్చయముగా అవి సరళం చేయబడి మన యొక్క జీవితంలో వంకర ద్రోవలు మార్చబడుటకు దేవుని మనం వెతకవలను. ఈ వెండిని వెతికినట్లు వెతకవలనని ఎందుకు సామెతల్లో రాయిస్తున్నారంటే, 1వ అధ్యాయములో చదువుతున్నప్పుడు జ్ఞానము వీధుల్లో నిలబడి నా యొద్దకు రండి అని పిలిచినప్పుడు ఎవరునూ రాలేదు. అప్పుడు జ్ఞానము తాను నేను పిలిచినప్పుడు మీరు రాలేదు గనక నేను నా యొక్క ఇంటికి వెళ్ళుదనని చెప్పి అవి వెళ్ళిన తర్వాత ఆ సందర్భంలో ఈ కార్యము సంభవించుచున్నది. చదవండి. 1వ అధ్యాయం 27వ వాక్యం. భయము మీ మీదికి 25వ వాక్యం నుండి చదవండి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసిదిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధ దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను మిమ్మల్ని పిలిచినప్పుడు, నేను మీకు ఆలోచన ఇచ్చినప్పుడు మీరు వినకుండా పోయిరి గనుక నేను నవ్వేదను, నేను వెళ్ళుదనని జ్ఞానము చెప్పుచున్నది. కానీ మన యొక్క జీవితంలో ఈ వంకర ద్రోవల్లో నడుచుకొనుచున్న వారి యొక్క నుండి, వంకర ద్రోవ నుండి మనము తప్పించుకునవలనంటే, ఒకవేళ మునుపటి కాలంలో మనం అశ్రద్ధతో ఉండి దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క మాటలని త్రోసివేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క ఆలోచనని వెతుకుచున్నారో వారు మాత్రమే ఈ వంకర త్రోవలో నుండి కాపాడబడగలరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యములని, దేవుని యొక్క ఆలోచనలని వెతకక తమ యొక్క జీవితంలో ఇప్పుడు కూడా నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే ఈ వంకర త్రోవలో నుండి తప్పించుకొనలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క మార్గములు సరళము చేయబడుటకు దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి. మన యొక్క మార్గములు సరళం చేయబడి మన యొక్క మార్గములు, వంకర మార్గములు అన్నీ మార్చబడవలనంటే దేవుని వెతకవలను, దేవుని యొక్క మాటలని వెతకవలను.
దేవుని యొక్క ఆలోచనలని మనం వెతుకుతూనే ఉండవలను. దేవుడు మన యొక్క జీవితంలో మనల్ని నడిపించుటకు దేవుడు చెప్పి ఉన్న మాటలు ఏమిటి, ఆయన యొక్క ఆలోచనలు ఏమిటని ఎవరైతే వెతుకుదురో వారే ఈ మార్గములో నుండి తప్పించబడి తిన్నని మార్గములో నడిపించబడుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనము తిన్నని మార్గములలో నడిపించబడుటకే పిలువబడి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వంకర ద్రోవలో నుండి మనల్ని విడిపించి ఆయన సరళం చేయబడుతున్న మార్గములలో నడిపించుచున్నప్పుడు ఎవరిని నడిపించుచున్నారంటే, చదవండి యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో చదివినప్పుడు, దేవుడు వారిని బలపరిచి వారిని రక్షించి వారిని ఇటువంటి సరళం చేయబడుచున్న మార్గములలో ఆయన నడిపించుచున్నారు. చదవండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదవండి. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి ఆ మార్గములలో విశాలమైన మార్గములు కలుగును. మరలా 8వ వాక్యం చదవండి. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఇంగ్లీష్ లో చాలు. అక్కడ దారిలో రాజమార్గం ఏర్పడునని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్ లో చూసినట్లయితే వారిలో అక్కడ హైవేస్ అంటే విశాలమైన మార్గములు ఏర్పరచబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యెషయా యేసు ప్రభుని గురించే ఈ యొక్క మార్గముల గురించి చెప్పి ఉన్నాడు. యేసు ప్రభు తాను బలపరిచి ఎవరినైతే తాను ధైర్యపరిచి బలపరుచుచున్నారో వారి యొక్క మార్గములు విశాలమైనదిగా రాజమార్గముగా మార్చబడును. రాజమార్గం అని చెప్పినట్లయితే ఎవరును ఆటంకపరచలేని ఒక మార్గం, ఆటంకములన్నీ తొలగిపోయిన ఒక మార్గం అది. అక్కడ కుంటివారు దుప్పివలే గంతులు వేయుదురు, సొమ్మసిల్లిపోయిన వారు ఎవరును ఉండరు. ఆ మార్గములో మూడులైనను దారి తప్పిపోవరు అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మన యొక్క మార్గములని సరళం చేసినప్పుడు ఆ మార్గం ఏ విధముగా ఉండునంటే ఆ మార్గం మిక్కిలి విశాలమైనదిగా ఉండు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని మనం చదువుతున్నప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో మన యొక్క మార్గము ఇరుకైనది, కానీ ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే వారి యొక్క జీవితంలో రాజమార్గములు కలుగునని రాయబడి ఉన్నది. దానిని సరైన విధంగా ధ్యానించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళుచున్న మార్గములు ఇరుకైనదిగా ఉండినను మన యొక్క హృదయం యొక్క విశాలతని బట్టి మార్గము కూడా విశాలముగా మారుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క హృదయము ఎంత కలది సహించగలదో అంత విశాలముగా మన యొక్క మార్గములు మారును. మన యొక్క హృదయములో ఎంత కలది నిందలు పలు విధమైన కష్టములని భరించగలమో అంత కలది మన యొక్క మార్గములు విశాలముగా మారును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో మార్గము మిక్కిలి ఇరుకుగా ఉన్నది, మిక్కిలి కష్టముగా ఉన్నదని చెప్పుటకు కారణము హృదయములో విశాలము లేదు. హృదయములో మిక్కిలి
మిక్కిలి విశాలత లేకుండా కృంగిపోయిన అనుభవంలో ఉన్నారు కనుకనే జీవితంలో కష్టము పోరాటములని సనుగుతూనే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక బలవంతుడు తన యొక్క బలం ఎంత ఉన్నదో అంత కొలది తాను బరువులని మోయగలడు. తాను కష్టమని చెప్పడు. అదే బలవంతుడు మోయించున్న అదే బరువుని బలహీనమైన వ్యక్తికి ఇచ్చినప్పుడు తాను చాలా కష్టంగా ఉందని చెప్తాడు. దానికి కారణం ఆ బరువులో ఆ భారములో ఉన్న వ్యత్యాసము కాదు, తనలో ఉన్న బలములో ఉన్న వ్యత్యాసం. ఆత్మీయ జీవితంలోనూ ఎవరైతే తమ యొక్క జీవితంలో కష్టము పోరాటములు సహించలేకపోతున్నారని చెప్పుటకు కారణము వచ్చే శోధనలో నిందల్లో ఉన్న వ్యత్యాసం కాదు, సహించలేని హృదయంలో ఉన్న వ్యత్యాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క జీవితంలో కలుగుతున్న శోధనలు పోరాటములు నిందలు అవమానములు అన్నిటినీ యేసు ప్రభు సహించి ఉన్నారు. దానిని మించి ఎవరికి రాదు. దానిని మించి ఎవరి యొక్క జీవితంలోనూ అనుమతించబడకుండా ఉన్నప్పుడు సహించలేని చెప్పుకున్నట్లయితే శోధనలు అధికమైపోయిందని కాదు, మనకే బలము లేకుండా పోయింది. మన యొక్క హృదయమే సహించలేకుండా పోయిన్నది. మన యొక్క హృదయంలో ఉన్న విశాలత తగ్గిపోయి ఉన్నది. అందుకే సహించలేకపోతున్నాము. ఒక గదిలో ఎంత ఖాళీ ఉంటుందో అంత కొలది ఆ గదిని వస్తువులతో నింపవచ్చు. ఆ గది నిండిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తువులతో నింపినట్లయితే దాన్ని తట్టుకోలేదు. అదేవిధముగానే హృదయము ఎంత కొలది విశాలముగా ఉంటుందో, హృదయములో ఎంత కొలది విశాలమైన హృదయం గలవారుగా మనం ఉన్నామో అంత కొలది భారముని భరించగలం, అంత కొలది శ్రమలని సహించగలము, అంత కొలది నిందలు మాటలు కష్టములు అన్నిటినీ మన యొక్క హృదయం యొక్క విశాలతని బట్టి సహించగలం. యోబు యొక్క జీవితంలో యోబు యొక్క హృదయంలో ఒక విశాలత ఉంది. ఎంతవరకు అంటే పిల్లలు చనిపోయినా బాధపడడు, తన యొక్క జీవితంలో ఆస్తులు పోయినా బాధ లేదు, ఏ కార్యములు అన్ని నష్టమైపోయినా బాధ లేదు. కానీ తన యొక్క హృదయంలో అంత విశాలము కలిగిన వ్యక్తి తన యొక్క జీవితంలో శరీరములో వ్యాధి కలిగినప్పుడు దానిని సహించలేక అనేక మాటలని మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరి యొక్క జీవితంలో తమ యొక్క శరీరములో ఉన్న వ్యాధిని సహించుచున్న విశాలత గలదు, కానీ తమలో ఉన్న ఏ కార్యములనైనా పోగొట్టుకుంటే దాన్ని సహించలేరు. తాము సంపాదించిన కార్యములు నష్టపోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, తమ యొక్క జీవితంలో పిల్లలు నష్టపరచబడుచున్నప్పుడు, వారిని పోగొట్టుకొనుచున్నప్పుడు సహించలేక పలువిధముగా తమ యొక్క జీవితంలో బాధపడి పలువిధముగా ఏడ్చుచు అనేక దినములు నెలలు సంవత్సరములు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణం వారికి కలిగిన నష్టము కాదు, తమ యొక్క జీవితంలో సహించి ఓర్చుకొనలేని హృదయం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక విశ్వాసి నాకు తెలుసు. ఆ విశ్వాసికి వచ్చి 6 కుమారులు. ఆయన రక్షణ పొందిన తర్వాత అందరూ దైవిక స్వస్థతలోనే ఎదిగి దైవిక స్వస్థతలోనే ఉన్నారు. ఒక కాలం వచ్చిన తర్వాత అందరు యవనస్తులుగా మారి ఎదిగిన తర్వాత పిల్లలు ఒక్కొక్కరుగా వ్యాధి పడి సంవత్సరములకు తర్వాత సంవత్సరము ఇంచుమించి 5 దైవిక స్వస్థతలోనే ఉండి చనిపోయారు. 6 కుమారుల్లో చివరిగా ఒక కుమారుడు ఉండినను ఆ కుమారుణ్ణి వారు ఇంకా ఒక్కడే ఉన్నాడని చెప్పి తమ దగ్గర ఉంచగా
ఆ కుమారుని కూడా సేవకు పంపించి ఉన్నారు. చివరిలో ఇప్పుడు ఎవరు లేకుండా ఇలా జరిగి ఉన్నదని చెప్పి తమ యొక్క జీవితంలో ఎవరికి చెప్పటలేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఊరుగా వెళ్ళి దేవుడు చేసిన మేళ్ళని గురించి స్వార్థని ప్రకటించి అనేకులు ఇక రక్షణకి ఇప్పుడు కారణంగా ఉన్నారు. దానికి మన యొక్క జీవితంలో ఈ యొక్క అనుభవం నుండి చూసినట్లయితే నష్టము కలుగటం అనేకుల యొక్క జీవితంలో జరుగుతున్నది, కానీ తమ యొక్క హృదయంలో ఉన్న విశాలత కారణం. దేవుడు తమ యొక్క జీవితంలో దేనిని చేసినను వాటిని సంతోషముగా అంగీకరించుచున్న హృదయం ఉన్నట్లయితే దుఃఖము, వేదన, కన్నీళ్లు, బాధ ఇదేది రాదు. మన యొక్క జీవితంలో ఎన్ని కష్టములు, ఎన్ని పోరాటములు, ఎన్ని విధములైన మాటలు, ఎన్ని విధములైన నిందలు, ఎన్ని విధములుగా మనల్ని పట్టించి మనల్ని చూపించి మన యొక్క జీవితంలో మనల్ని నేరారోపణ చేసినను దుఃఖము రాదు. దానికి కారణము మన హృదయంలో ఉన్న విశాలత. మన హృదయములలో రాజ్య మార్గములు కలిగినప్పుడు మన యొక్క జీవితంలో ఇవన్నీ గొప్ప విషయములు కావు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము చెప్పుకొనుచున్న కార్యములు సహించలేను, ఓర్చుకొనలేను, మాట కట్టుకోలేను, మాట పడలేను అని చెప్పుచున్న మాటలన్నీ అప్పుడు రాదు. హృదయము కృంగిపోయి హృదయములో ఏమాత్రము విశాలత లేకపోవటము ద్వారానే ఇన్ని మాటలు వస్తున్నాయి. సహించలేను, ఓర్చుకొనలేను, తట్టుకోలేను, ఇవన్నీ ఈ మాటలన్నీ రావుటకు కారణము మన యొక్క మార్గములు ఇంకను సరళం చేయబడలేదు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారముగా నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములని సరళం చేయదనని చెప్పి ఉన్నారు. మార్గములు ఇరుకైనదే, కానీ దేవుడు మనకు ముందుగా వెళ్ళి మన యొక్క హృదయములలో ఉన్న మార్గముని విశాలముగా మార్చుచున్నారు. మన యొక్క జీవితంలో మార్గము సరళం చేయబడటం అంటే కష్టమే రాకుండా ఉన్న మార్గములు కాదు, కష్టమే వచ్చినను దుఃఖమే రాని మార్గము. కష్టమే వచ్చినను మార్గము తప్పిపోని ఒక మార్గం, అదే విశాలమైన మార్గం. అందరిని కూడా కన్నులు మూసుకొని మనము దేవుడు విశాలముగా మార్చి ఉన్న ఆ మార్గంలో వెళ్ళుచున్నామా, ఇంకా ఇరుకైన మార్గంలో ఉన్నట్టే మనము గ్రహించుచున్నామా? దేవుని ద్వారా బలమునందుచున్న జనులకి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. వారి యొక్క మార్గములు ఇరుకైనదని, కష్టముగా ఉన్నదని, ఆ మార్గము ఎంతో కష్టము, ఆ మార్గములో శ్రమలు ఉన్నదని చెప్పరు. ఆ మార్గమే వాళ్ళకి ఇష్టం. నిజముగా దేవుని ద్వారా బలమునందుచున్న జనులైతే ఈ ఇరుకైన మార్గమే వారికి ఇష్టమైనది, ఆ మార్గములే వారికి ప్రీతికరమైనది, ఆ మార్గమే వారికి అతి ప్రియమైనది. ఆ మార్గములోనే వారు నడుచుదురు. ఎందుకంటే వారి యొక్క హృదయములు మిక్కిలి విశాలమైనది. వారిలో రాజ మార్గములు కలిగి ఉన్నది. తమ యొక్క జీవితములో అక్షరార్థముగా గొప్పవారని, అక్షరార్థముగా ఎంతో శ్రేష్టముగా ఉన్నామని, గొప్ప మార్గముల్లో ఏ ఆటంకం లేకుండా ఉన్న మార్గముల్లో నడుస్తున్నామని అనుకుంటాము. కానీ ఆత్మీయ జీవితంలో ధ్యానించినట్లయితే సహించలేని జీవితం. ఎంతో విశాలత, ఆటంకము లేదు, ఎవరు ఎదిరించేవారు లేరు, ఎవరు విరోధించేవారు లేరు, ఎవరు మాట్లాడేటకు ధైర్యము చాలదు. అయినా జీవితంలో సహించలేని జీవితం. సహించలేని జీవితమే ఇరుకైన మార్గం. మన యొక్క జీవితంలో దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఉన్నారు అనే విశ్వాసం మనలో కలిగినట్లయితే కష్టము, పోరాటములు సహించలేనో, ఓర్చుకోలేనని మనము చెప్పలేము. ఎందుకంటే దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఉన్నారు. మన యొక్క మార్గములు సరళం చేయబడి ఉన్నది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు, ఆయన మాట తప్పరు.
మన యొక్క మార్గములు అన్నీ సరళం చేయబడి ఉన్నది, దానిలో ఏమాత్రమున సందేహము లేదు. అందరిని కన్నులు మూసుకొని ఆత్మలో ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడి, ఇక మీదట ఇరుకైన మార్గంలో ఉన్నామని చెప్పొద్దు. ఎవరు అడిగినా ఈ జీవితం చాలా కష్టమైనదని చెప్పొద్దు. ఈ జీవితము జీవించలేము, ఈ జీవితము ఎవరి వల్ల సాధ్యమో ఇవి అసాధ్యం అని ఎవరికైనా చెప్పొద్దు. దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఉన్నారు, మార్గము సరళం చేయబడి ఉన్నదని చెప్పండి. ఈ మార్గము ఇరుకైన మార్గములు అక్షరార్థముగా కనబడినప్పుడు, కానీ మన హృదయములు విశాలముగా మార్చబడుతున్నది. ఆ మార్గములో నడుచుచున్నవారు మార్గము తప్పిపోవరు. విశాలమైన హృదయము గలవారు మార్గము తొలగిపోవరు. హృదయము మిక్కిలి చిన్నవిగా ఉన్నందుననే కృంగిపోయి తొట్టిల్లిపోయి అపేంద్రపరచబడి తొలగిపోతున్నారు. కారణం హృదయములో విశాలత లేదు. ఈరోజు మనకి హృదయం విశాలముగా మార్చబడాలి. మన హృదయం ఎంతైనను సహించగలిగిన హృదయముగా మారాలి. ఎంతైనను భరించగలిగిన హృదయం మనలో కావాలి. ఎంత కష్టములైనను దానిని ఒత్తని చెప్పవద్దు. ఎంత కష్టమైనను రానివ్వండి. ఎంతమంది సమకూడి వచ్చి నిందలని మోపుటకి రానివ్వండి. ఎంతమంది మనల్ని నేరారోపణ చేయుటకు వచ్చినను రానివ్వండి. మనకి హృదయంలో విశాలముగా ఉన్నట్లయితే దీనికెంత భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంతో తొట్టిల్లిపోకుండా మార్గంలో నడుచుకుంటూ వెళ్ళవచ్చు. ఎవరు ఏ మాటలతో మనల్ని దూషించనివ్వండి, దుఃఖపడాల్సిన అవసరం లేదు. మన హృదయం విశాలముగా ఉన్నట్లయితే ఇవన్నీ చాలా చిన్న చిన్న కార్యములు, కంటికి కూడా కనబడని కార్యములు. అందువలన అందరిని సమర్పించుకున్నదము. మన హృదయం విశాలముగా మార్చబడుటకు అందరిని సమర్పించుకున్నదము. హల్లెలూయా.